సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొద్దని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. మన దగ్గర జాతీయ నాయకుడు శ్రీరామన్న ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. చెప్పండి, ఈ రోజు మీరు అసలు ధర్నా చేయడానికి కారణం ఏంది? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుండి కృష్ణమాది గారి నాయకత్వంలో ఒక దళిత మహిళకు అన్యాయం జరుగుతుందనే విషయం మీద మేము స్పందించి సంఘీభావం చెప్పడానికి ఇక్కడ దళిత సంఘాలందరం ఏకమైనాము. 70 సంవత్సరాల్లో సూర్యాపేట మున్సిపాలిటీ రిజర్వేషన్ కాలేదు. మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు సారథ్యంలో ఒక దళిత మహిళను జనరల్ సీట్లో మున్సిపల్ చైర్పర్సన్గా చేయడం జరిగింది. అందుకు ఆనాడు సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా హర్షించడం జరిగింది. అదే క్రమంలో 4 సంవత్సరాలు కూడా ఈ సూర్యాపేట గత 50 సంవత్సరాల నుండి జరగని అభివృద్ధిని మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో జరిగిన విషయాన్ని పట్టణ ప్రజలందరికీ తెలిసిన విషయమే, అందరూ చూస్తూనే ఉన్నారు, దాచిపెట్టే విషయమే కాదు. ఈ సందర్భంలో అగ్రవర్ణాల వారు ఒక దళిత మహిళను జనరల్ సీట్లో చైర్పర్సన్గా చూడలేక, భరించలేక, కుట్రలతోటి, కుల వివక్షణతోటి ఇవాళ వారిపైన అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది. ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోకపోతే జరిగే పరిణామాలు కార్యాచరణ రూపొందిస్తాము. 27వ తారీఖులోగా సూర్యాపేట అంతా ఎంతో చారిత్రకమైనటువంటి సూర్యాపేటలో దళితులు అంతా ఆగ్రహానికి గురికాక తప్పదు. రాబోయే కాలంలో ఇదే ఇలా కొనసాగితే రాబోయే కాలంలో వారందరికీ తగిన రీతిలో బుద్ధి చెప్తామని, అందుకొరకైనా సరే ఒక్కసారి పునఃపరిశీలించుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక దళిత మహిళ పట్ల మేము వివక్షత చూపుతున్న విషయాన్ని గ్రహించండి. దళితుల ఆగ్రహానికి గురి కాకుండా వెంటనే మీరు ఈ అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏం చెప్తున్నారంటే దళిత మహిళపై అగ్రవర్ణాలు అంటున్నారు. అదే 2వ వార్డు చెందినటువంటి దళిత కౌన్సిలరే కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. దాన్ని ఏమేమి చూస్తున్నారు మీరు? ఇందులో అగ్రవర్ణాల కుట్రే ఉందని, ఆ కుట్రలో కొంతమంది మా దళితులు కూడా పావులుగా మారిపోయారని మేము భావిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే అసలు చైర్పర్సన్ 48 వార్డులలో కూడా అసలు కొన్ని వార్డులకే ప్రాధాన్యత ఇస్తున్నారు, మిగతా వార్డులో కూడా కట్టడి మండలం బయలు దాన్ని ఏం చూస్తున్నారు? ఆ విషయం పూర్తిగా అబద్ధం. ఎందుకనంటే ఇక్కడ ఉన్నది 48 వార్డులు సూర్యాపేట పట్టణంలో. ప్రతి వార్డులో 1కి 4 సార్లు తిరిగిన సందర్భాలు ఉన్నవి. అవి మీ అందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఈనాడు ఎవరో ఒకరు స్వార్థంతో ప్రలోభాలకు లొంగి ఆరోపణలు చేయడం సమంజసం ఏం కాదు. అదేవిధంగా మన దగ్గర హుసేన్ అన్న చెప్పండి, మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? నా పేరు తల్లమల్ల హుసేన్ అండి. నేను పూర్వ ప్రభుత్వ న్యాయవాదిని, మానమాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిని. మిత్రులారా, ఈరోజు గత 70 సంవత్సరాలుగా సూర్యాపేట మున్సిపాలిటీ చరిత్ర తీసుకుంటే ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ సూర్యాపేట పట్టణం అభివృద్ధి చెందింది. ఈ ప్రజలందరూ కూడా ఈ సూర్యాపేట పట్టణ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఒక చక్కటి తీర్పిచ్చారు ఇటీవల అసెంబ్లీ ఎలక్షన్లో. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లో 11 మంది ఓడిపోయి ఒక సూర్యాపేట నియోజకవర్గంలో గుంతకల్ల జయశెట్టి గారు గెలిచిరంటే అది సూర్యాపేట అభివృద్ధి అని చెప్పి సూర్యాపేట ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వాళ్ళు హర్షిస్తూ, అభివృద్ధిని హర్షిస్తూ ఓటు వేసిన విషయమే ఈ యొక్క అభివృద్ధి. అంటే మీరు ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు జయశెట్టి పేరు చెప్పింది మేము అడుగుతున్నాము, మీరు పార్టీ పరంగా చేస్తున్నారా, కులపరంగా చేస్తున్నారు ధర్నా? ఈరోజు కులపరంగా, ఎందుకంటే ఈరోజు కులం అనేది కోణంగా చూస్తున్నారు కొంతమంది. ఎన్నడైనా ఈ సూర్యాపేట మున్సిపాలిటీ చరిత్రలో ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం పెట్టిన చరిత్ర ఉందా? లేదు. కానీ 2020 జనవరిలో మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగితే 27వ తారీఖు ఏమో ప్రమాణ స్వీకారం జరిగింది. తర్వాత 2020 మార్చి నుంచి ఒక కరోనా రక్కసి రావడం జరిగింది. ఈ కరోనా రక్కసి అనేది 2020, 2021 ఈ 2 సంవత్సరాల్లో కూడా కరోనా రక్కసిని అధిగమిస్తూ దాన్ని పక్కకు పెట్టి తన ఆరోగ్యాన్ని కూడా పక్క పెట్టి మన చైర్పర్సన్ గారు ప్రతి వాడ తిరిగి మరి కరోనా బాధితులను పరామర్శించడం, ఈ సూర్యాపేట అభివృద్ధి కూడా పనిచేయడం జరిగింది. తర్వాత
కేవలం మిగిలింది మనకు ఇంకా 1 సంవత్సరం. అంటే 1 సంవత్సరంలోనే ఈ సూర్యాపేట పట్టణం ఎంతో అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందింది కాబట్టే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో సూర్యాపేట పట్టణం ఒక ఉన్నతమైన అవార్డు రావడం జరిగింది. ఇది నిదర్శనం కాదా? ఇదన్నీ మర్చిపోయి మా గౌరవ కౌన్సిలర్స్ మీరే అభివృద్ధిలో భాగస్వాములు అయ్యి మీరే అభివృద్ధి చెందలేదని చెప్తే మీ విజ్ఞతకు వదిలేస్తున్నాము. మీరందరూ కూడా ప్రజల మనోభావం ముఖ్యంగా చెప్పండి, 20వ తారీఖు కనుక అవిశ్వాస తీర్మానం పెడితే మీ జాతి ఏ విధంగా ముందుకెళ్తుంది? 20 నాడు అవిశ్వాస తీర్మానం చేస్తే దళిత భవనులందరం కూడా ఇది సూర్యాపేట అంటే ప్రపంచ చరిత్రలో పేరుకెళ్ళినటువంటి సూర్యాపేట, చుట్టుముట్టు సూర్యాపేట నడుమనల్ల గొండ, నీ గోరీకర్తం కొడుకు నైజాం సర్కారోడా అని నినదించి ఒక చైతన్యమైన ప్రాంతం ఈ సూర్యాపేట. ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం చేసిరో దాని వెనకాలన్న నాయకులకు చావు డప్పు మోగిస్తూ శవయాత్ర చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము చేస్తున్నాం. మనం ముఖ్యంగా చూస్తున్నాము, సూర్యాపేట మున్సిపాలిటీ సంబంధించినటువంటి అన్నపూర్ణపై అవిశ్వాస తీర్మానాలుగా పెట్టకపోతే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తామని చెప్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము, సూర్యాపేట పాత రోడ్డు మీద జాతీయ రహదారిపై కూడా ధర్నా చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే అవిశ్వాస తీర్మానం అనేది ఒక దళిత మహిళ అయినటువంటి అన్నపూర్ణని మీరు ఏ విధంగా తొలగిస్తారు, ఇదంతా కూడా అగ్రవర్ణాల సంబంధించినటువంటి వారి కుట్రల్లో భాగంగానే చెప్తున్నారు. ఖచ్చితంగా 27వ తారీఖు మాత్రం అవిశ్వాస తీర్మానం పెడితే మాత్రం ఖచ్చితంగా ఇంతకు 4 గంటలు ధర్నా చేయడం జరుగుతుంది. అవసరం వస్తే జాతీయ రహదారులను కూడా దిగ్బంధం చేస్తారని వాళ్ళు హెచ్చరిస్తున్నారు.